బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రత్యేక హోదాపై ఏపీ ఎంపీలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ రాజ్యసభలో ప్రకటన చేశారు. విభజన తర్వాత వివిధ దశల్లో వివిధ పద్దుల కింద ఏపీకి కేంద్రం చేసిన ఆర్థిక సాయం జాబితాను వెల్లడించారు. మార్చి 2016 వరకు ఏపీకి 6,403 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. రెవెన్యూ లోటు కింద 2,803 కోట్లు, రాజధాని నిర్మాణానికి 2,050 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 850 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. ప్రత్యేక హోదాపై ఏపీ ఎంపీలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ రాజ్యసభలో ప్రకటన చేశారు. విభజన తర్వాత వివిధ దశల్లో వివిధ పద్దుల కింద ఏపీకి కేంద్రం చేసిన ఆర్థిక సాయం జాబితాను వెల్లడించారు. మార్చి 2016 వరకు ఏపీకి 6,403 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. రెవెన్యూ లోటు కింద 2,803 కోట్లు, రాజధాని నిర్మాణానికి 2,050 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 850 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ ప్రకటనపై మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? గోపి, రాజ్యసభలో టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ 3 ప్రశ్నలకు సమాధానం అడిగారు. ఒకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గురించి రిక్వెస్ట్ ఇచ్చింది. ఆ రిక్వెస్ట్ మీద కూడా మీరు రిసీవ్ చేసుకున్నారు. దానికి సంబంధించి మీరు ఇప్పటి వరకు కూడా ఎంత ఇచ్చారనే దాని గురించి కూడా డీటెయిల్స్ అడగడం జరిగింది. దాంతోపాటుగా ముఖ్యంగా ఇతరత్ర గవర్నమెంట్ నుంచి రెవెన్యూ డిఫిషియట్ ను పూడ్చడానికి కోసం ఎంత ఇచ్చారు, ఇతరత్ర ప్రాజెక్టుల కోసం ఎంత ఇచ్చారు అనే దాని గురించి కూడా ఆయన సమాధానం అడగడం జరిగింది. దానికి ప్రశ్నలు అడగడం జరిగింది. దానికి లిఖితపూర్వకంగా కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కి ఇప్పటివరకు కూడా 24,350 కోట్ల రూపాయలు కేటాయించాము. పిఆర్ రోడ్స్ కోసం 6,929 కోట్లు, R&B కోసం 2,336 కోట్లు, మైనర్ ఇరిగేషన్ కోసం 2,087 కోట్లు, ఇట్లా రకరకాలుగా అగ్రికల్చర్ కానీ లేకపోతే ఫిషరీస్ కానీ మొత్తం 24,350 కోట్ల రూపాయలతో పాటుగా వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవన్నీ కూడా ఇచ్చామని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. కానీ మంత్రి ఇచ్చిన సమాధానం పట్ల టీజీ వెంకటేష్ అసంతృప్తిని కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది. మన దగ్గర నుంచి పన్నులు వసూలు చేసి మనకే ఇచ్చేదానికి ఆంధ్రప్రదేశ్ కు సహాయం చేస్తున్నామని చెప్పి చెప్పుకోవడం ఏమాత్రం కూడా బాగాలేదు. అదేవిధంగా మంత్రి ఇచ్చిన సమాధానం అనేది కూడా అరకురగా ఉంది. తను అడిగిన ప్రశ్నలకు మంత్రి పూర్తిగా ఎటువంటి సమాధానం అనేది కూడా ఇవ్వలేదు. గతంలో చెప్పిన వాటిని మళ్ళీ ఈసారి ప్రస్తావించడం కూడా జరిగింది. కాబట్టి దీనివల్ల ఎటువంటి ఉపయోగం కూడా లేదు. దశలవారీగా మేము దీనిపైన పోరాటం చేసి తీరుతామని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ శిరీష్.